వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఏంటంటే కనుక మీకు డెలివరీ టైం దగ్గర పడింది అని తెలిపే కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందామా? సో వీడియోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కూడా యాక్టివ్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. డైలీ ఒక వీడియో అయితే నా నుంచి కంపల్సరీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మంత్లీ 1-2 వీడియోస్ రాకపోవచ్చు, కానీ 30 రోజుల్లో కంపల్సరీ 29 వీడియోస్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు వీడియో ఏంటంటే బేబీ కాదు, డెలివరీ దగ్గర పడింది అని తెలిపే కొన్ని లక్షణాలు అనమాట. సో అవి ఏంటి అనేది కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం వీడియోలో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బేబీ డ్రాపింగ్ అనమాట. సో బేబీ డ్రాపింగ్ అవ్వింది అని తెలిపే లక్షణాలు అంటే బేబీ అనేది 37 వారాల వరకు తల పైకి కాలు కిందకి అనేది ఉంటుంది అనమాట. సో 37 వారాల తర్వాత ఏంటంటే బేబీ తల కిందకు వస్తుంది, కాళ్ళు పైకి వెళ్తాయి అనమాట. సో బేబీ డ్రాపింగ్ అనమాట. సో దీన్ని బేబీ డ్రాపింగ్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో ఇలా ఉండటం వల్ల మీకు ఎట్లా ఫీల్ అవుతారంటే ఈ పక్కన ఇదంతా ఖాళీ పొట్ట దిగడం అనమాట. పొట్ట కిందకి ఇట్లా దిగుతుంది అంటే మీకు ఈ పక్కన ఇవన్నీ కూడా పక్కటెముకలు, సో ఇవన్నీ కూడా బేబీ అట్లా ఇట్లా కాళ్ళు చేతులు అయి పెడుతూ ఉంటారు కదా. సో అప్పుడు మనకి ఫీలింగ్స్ అవి ఏమి ఉండవు అనమాట. సో కిందకు వచ్చేస్తుంది కాబట్టి పొట్ట, సో మనకు ఆ ఫీలింగ్స్ గట్ట అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి చక్కగా డెలివరీ టైము దగ్గర పడిందని ఇది ఒక సంకేతం అనమాట బేబీ డ్రాపింగ్ అనేది. సో రెండోది వచ్చేసి అయితే మనకి వెయిట్ ఆగిపోవడం, బరువు మనం ఇంకా పెరగడం ఆగిపోతాం అనమాట. సో అక్కడితో స్టాప్ అయిపోతాం బరువు పెరగడము. సో అలాగే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇందులో ఫాల్స్ నొప్పులు కూడా కొన్ని ఉంటాయి. ఫాల్స్ నొప్పులు అనేది మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలోనే అన్నీ డిస్కస్ చేస్తే నాకు ఇంకో వీడియో ఉండాలి కదా. సో అలాగే వీడియో లాంగ్ కూడా అయిపోతుంది, అంత లాంగ్ వీడియో వినాలన్నా మీకు బోరే. సో అన్నీ ఒకే దాంట్లో చెప్పేయడం, అన్నీ ఒకే దాంట్లో వినేస్తే మీరు క్లమ్జీ అయిపోతారు. అలాగే నాకు వీడియో ఉండాలి కదండి, ఇంకొక వీడియోలు కూడా నాకు దొరకాలి కదా. సో అందుకనమాట. సో ఫాల్స్ పెయిన్స్ ఎట్లా ఉంటాయి అనేది అయితే ఇంకొక వీడియో డిస్కస్ చేసుకుందాం ఇంకొక వీడియోలో. సో కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, నడుము నొప్పి, సో అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఉమ్మనీరు లీక్ అవ్వడం, ఉమ్మనీరు కూడా లీక్ అవుతుంది అనమాట. సో ఉమ్మనీరు కూడా లీక్ అవుతూ ఉంటుంది. అలాగే కదలికలు తగ్గుతాయి అనమాట. బేబీ కదలికలు కూడా మన కడుపులో తగ్గుతూ ఉంటాయి. సో పొట్ట అనేది కిందకు వచ్చేస్తుంది కదా, పొత్తి కడుపులో కొంచెం కదలికలు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇంకా పొత్తి కడుపులో కదలికలు తెలుస్తుంటే కిందకి పొట్ల డ్రాపింగ్ అయిపోతుంది కాబట్టి, బేబీ డ్రాపింగ్ అయిపోయింది కాబట్టి కిందకి తెలుస్తాయి. ఇక్కడ తెలివి ఇంకా పొత్తి కడుపులో అనేది మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. కదలికలు కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి. బేబీ పెరిగే కొలది కొంచెం ప్లేస్ ఇరుకవుతూ ఉంటుంది కదా. సో డెలివరీ టైం కూడా దగ్గర పడే కొలది కూడా బేబీ కదలికలు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి అనమాట. సో అలాగే సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు డెలివరీ ఫ్రీగా అవ్వేయడానికి కట్ట వీలుగా సర్విక్స్ అనేది కూడా చక్కగా ఓపెన్ అవుతూ కట్ట మనకి ఉంటుంది. సో అలాగే మనకి ఏంటంటే కనుక ఈ లైట్గా బ్లీడింగ్ అవ్వడం, అంటే ఏమన్నా పొత్తి కడుపులో పెయిన్ రావడం, కొంచెం లైట్గా బ్లీడింగ్ అవ్వడం, ఉమ్మనీరు రావడం, సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి కూడా మనకి ఉంటే మన డెలివరీ టైం దగ్గర పడినట్టే అనమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక మనకి బేబీ అనేది కిందకి డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ బేబీ భారం అంతా మనకి మూత్రాశయం మీద పడుతూ ఉంటుంది కాబట్టి, సో అప్పుడు మనకి ఏంటంటే ఈ డెలివరీ టైం దగ్గర పడిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ టాయిలెట్ అనేది, ఈ వాష్రూమ్కి అంటే మూత్ర విసర్జన అనేది ఎక్కువసార్లు అవుతూ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తూ రావడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. సో మనకి ఆ కిందకి బేబీ డ్రాపింగ్ అయిపోయిన తర్వాత కిందకి భారం పడుతుంటుంది కదా. సో అలాగనమాట బేబీలో అదే. సో మనలో మార్పు ఉంటుంది అనమాట. మూత్ర విసర్జనకి అస్తమానం వెళ్ళడం రావడం, సో ఇలాంటివి అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాగే
ఇంకా ఒక రోజులో డెలివరీ అయిపోద్ది, 2 రోజుల్లో డెలివరీ అయిపోద్ది అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నొప్పి మనకి పొట్ట ఎవరో టైట్‌గా నొక్కేసినట్టు నొప్పి రావడం, అలాగే అట్లా మళ్ళీ ఒకసారి ఫ్రీ అయిపోవడం, మళ్ళీ నొక్కినట్టు నొప్పి రావడం, అలా ఫ్రీ అయిపోవడం. సో, ఇలాగా ఉండడం వల్ల ఏంటంటే గనక ఇలాగా ఒక 30 సెకండ్ల నుంచి 70 సెకండ్లు అలాగే పట్టి ఉంటుందంటే కనుక మీకు డెలివరీ టైం ఇంకా దగ్గరికి వచ్చేసిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకా 2 రోజులు 3 రోజులు అట్లా ఇంకా డెలివరీ అయిపోతుంది మనకి అనేసి అయితే మీరు సిద్ధపడిపోవచ్చు అనమాట. సో అలాగా ఉంటుంది. పొట్ట టైట్గా పట్టేయడం, మళ్ళీ చక్కగా వదిలేయడం. అలాగే నొప్పులు అనేవి ఎలా అంటే గంట గంటకి పెరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఒక గంటకి ఇలా నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొక గంటకి మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ఇంకొక గంటకి నొప్పి వస్తుంది. అలాగే టైం కొంచెం దగ్గరికి పడుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ నొప్పులు ఇంకా మీకు నొప్పులు ఊపు అందుకుంటుంది అనేటప్పుడైతే ఇంకా కొంచెం దగ్గర పడుతుంటుంది. ఎలా అంటే ఇప్పుడు గంటకి నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ అరగంటలో నొప్పి రావడం, మళ్ళీ 20 నిమిషాల్లో నొప్పి రావడం, మళ్ళీ 10 నిమిషాల్లో నొప్పి రావడం, మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, 5 నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, 5 నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, అలాగా టైం కూడా దగ్గరికి పడుతూ ఉంటుందన్నమాట. సో అలాగా బ్యాక్ పెయిన్ ఇంకా విరక్కొట్టేసినట్లే నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇట్లా వచ్చినా కూడా మీకు డెలివరీ అయిపోతుంది అనేసి సంకేతం అనమాట. అలాగే ఉమ్మనీరు ఒక్కొక్కరికి టపాల్మని పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఉమ్మనీరు కూడా సడన్గా పడిపోయినా, ఉమ్మనీరు లీక్ అయిపోతూ ఉన్నా అసలు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిదనమాట. బేసిక్గా అందరూ కూడా 9వ నెల వచ్చేసిన కాడ నుంచి రెడీగానే ఉంటారు కాబట్టి, సో మన తల్లులు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ ఉన్న తల్లి సంసిద్ధంగా అన్నీ సర్దేసుకుని రెడీగా ఉంటూ ఉంటారు కాబట్టి, సో చక్కగా మనకి ఏంటంటే అంత డాక్టర్ని 9వ నెల వచ్చిన కాడ నుంచి కన్సల్ట్ అవుతూనే ఉంటాం కాబట్టి వారానికి ఒకసారి. సో మనకి ప్రతిదీ కూడా డాక్టర్ చెప్తూనండి, ఇలా ఉంది టైంకి ఇలా ఉంటుంది, ఈ టైంకి ఈ నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటే మీకు డెలివరీ టైం దగ్గర పడిపోతుందమ్మా అనేసి మీ డాక్టర్ కూడా మీకు చక్కగా సలహా ఇస్తూ ఉంటారు. సో ఈ నొప్పులు కూడా మీరు గమనించుకుంటూ ఉండండి. ఒకవేళ నొప్పి వచ్చేస్తుంది అనేసి కంగారు పడిపోకండి, కూర్చుని నిదానంగా గమనించుకోండి. సో అలాగే కూడా ఈ అన్నీ కూడా మనకి కొంచెం వాటర్ టైపు ఏమన్నా అన్నీ కూడా రావడం, ఇలా ఉమ్మనీరు రావడం, ఇట్లా పింకిష్ కలర్లో బ్లీడింగ్ అవడం, అంటే లైట్గా బ్లీడింగ్ రావడం, లేదా థిక్ బ్లీడింగ్ ఆ కలర్లో రావడం. సో ఇలాంటివన్నీ కూడా మనకి డెలివరీకి సంకేతాలు అనమాట. డెలివరీ దగ్గరికి వచ్చేసిందని తెలిపే సంకేతాలు అనమాట. సో తర్వాత వచ్చేసి అయితే కళ్ళు మసకబారడం అనమాట. కళ్ళు కొంచెం మసకబారుతూ ఉంటాయి. సో కళ్ళు అనేవి కొంచెం మసకబారడం అట్లాంటివి జరిగినప్పుడు కూడా మీకు డెలివరీ టైం దగ్గరికి వచ్చేసినట్లే అర్థం అనమాట. సో మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో లెంత్ చెయ్యొచ్చండి, ఇంకా లెంత్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా పాయింట్ చెప్పేస్తే ఇది ఉండదు కదా, ఎక్కువ సోది పెట్టకూడదు అనేసి ప్రతి వీడియో మీరు నాకు ఒకసారి ప్రతి వీడియో చెక్ చేయండి. కరెక్ట్గా పాయింట్ మీకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను అనమాట నేను. సో చూసారు కదండి, ఇవి అనమాట మనకి డెలివరీ టైం దగ్గర పడింది అనే లక్షణాలు. సో ఒకటి ఏంటంటే కనుక మనకి పొట్ట టైట్గా అవ్వడం, సో ఇలాగా పొట్ట టైట్గా అవ్వడం, వదులుగా అవ్వడం, సో ఇలాంటివి, లేకపోతే పొట్ట పెయిన్స్ 5 నిమిషాలకు ఒకసారి పెరగడం, లేకపోతే గంటకు వచ్చిన తర్వాత అరగంటకి రావడం, తర్వాత 5 నిమిషాలకు రావడం, అలాగా 5 నిమిషాలు గ్యాప్స్కి రావడం, 30 సెకండ్ల నుంచి 70 సెకండ్ల వరకు ఆ నిప్పట్లో ఉండడం. సో అలాంటివి, బేబీ డ్రాపింగ్ అవ్వడం, బరువు పెరగడం ఆగిపోవడం, నడుము నొప్పి, పొత్తి కడుపు నొప్పి, సో ఇవన్నీ కూడా. తర్వాత బేబీ కదలికలు కూడా పొత్తి కడుపులో తెలియడం. సో బేబీ కదలికలు తక్కువ ఉండడం, బేబీ కదలికలు కూడా తెలిసినా మీకు పొత్తి కడుపులో తెలియడం, అలాగే ఉమ్మనీరు లీక్ అవ్వడం, సో సర్విక్స్ అనేది మీకు ఓపెన్ అవ్వడం. సో ఇలాంటివన్నీ కూడా వాటర్ బ్రేక్, ఉమ్మనీరు రావడం, బ్లీడింగ్ అవ్వడం, సో ఇలాంటివన్నీ కూడా మీకు డెలివరీ టైం దగ్గరికి పడిందనే తెలిపే లక్షణాలే కాబట్టి, సో మీరైనా ఏమి వద్దండి, 9వ నెల వచ్చిన కానించి మీరు సంసిద్ధంగా ఉండండి. ఇది ఒక్కటి అయితే నోటీస్ చేసుకోండి. 9వ నెల మీకు పడగానే, కొంతమందికి 9వ నెల రాగానే కూడా 2 రోజులకి 3 రోజులకి డెలివరీస్ అయిపోయే వాళ్ళు ఉంటారు, 10 రోజులకి డెలివరీస్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది 9వ నెల చివరిలో డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది 10 నెలలు మోసే వాళ్ళు ఉంటారు. సో ఇలా జరుగుతుంటుంది కాబట్టి 9వ నెల రాగానే మీరు చక్కగా డెలివరీకి సిద్ధంగా ఉండి చక్కగా అన్నీ కూడా రెడీ చేసుకుని మీ
మనసులో భయాలు ఇవన్నీ కూడా తొలగించుకుని చక్కగా హాస్పిటల్కి వారానికి ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ చక్కగా ఇవన్నీ కూడా గమనించుకుంటూ నొప్పి ఎట్లా వస్తుంది, నాకు ఎక్కడ వస్తుంది నొప్పి, ఎక్కడెక్కడ వస్తుంది, సో ఇవన్నీ కూడా ఎన్ని సెకండ్లు వస్తుంది, ఎన్ని నిమిషాలకు ఒక్కసారి వస్తుంది, సో బ్లీడింగ్ అవుతుందా, ఉమ్మనీరు లీక్ అవుతుందా, సో ఇంకా ఏమన్నా ఇతరితర ఏమన్నా అవుతున్నాయా, సో ఇవన్నీ కూడా గమనించుకుని చక్కగా బేబీ కదలికలు ఎక్కడ తెలుస్తున్నాయి, నాకు పొట్ట ఎలా డ్రాపింగ్ అయినప్పుడు ఇక్కడ ఇదంతా ఫ్రీగా ఉందా లేదా, ఈ పక్క టెముకల దగ్గర ఇవన్నీ కూడా చక్కగా అంతా ఫ్రీ అయ్యిందా లేదా, సో ఇవన్నీ కూడా మీరు చక్కగా అన్నీ గమనించుకుని చక్కగా హాస్పిటల్లో అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడం చేయండి. సో ఇదండి బేబీ మీకు డెలివరీ దగ్గర పడిందని తెలిపే లక్షణాలు అయితే ఇవి. ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ కడుపుతో ఉంటే కనుక కంపల్సరీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే నాలోనే నోటిఫికేషన్ ఇస్తాయి. రోజు పెట్టే వీడియో వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ చూసారు కదండి, సో బై బాయ్.